కాజిపేట రైల్వే జంక్షన్ ను రైల్వే డివిజన్ గా అప్గ్రేడ్ చేయాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే కాజిపేట రైల్వే జంక్షన్ ను కాజిపేట రైల్వే డివిజనల్ గా ప్రకటిస్తున్నామని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి హామీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా కాజిపేట పట్టణం సంబంధించినటువంటి ముఖ్యంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలమంతా ఈ రోజు జంతర్ మంతర్ వేదికగా ధర్నా కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు అన్ని వసతులు ఉన్నటువంటి కాజిపేట రైల్వే జంక్షన్ ను మీరు రైల్వే డివిజనల్ గా ప్రకటించినట్లయితే ఈ తెలంగాణ ప్రాంతం కావచ్చు, ముఖ్యంగా మా ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా అభివృద్ది పథంలో ముందుంటది అన్నటువంటి అంశాన్ని కూడా మీ దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాం. ఇంకొక డిమాండ్ ఏంటంటే రైల్వే డివిజన్ తో పాటు ఏదైతే రేపు ప్రారంభం కాబోతున్నటువంటి కాజిపేట కోచ్ ఫ్యాక్టరీలో దేశంలో మిగతా రాష్ట్రాలలో కోచ్ ఫ్యాక్టరీలలో స్థానికంగా ఎట్లయితే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించిందో మా కాజిపేటలో త్వరలో ప్రారంభం కాబోతున్నటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో కూడా 80% పైగా అన్ని అర్హతలు ఉన్నటువంటి యువతకు కావచ్చు, భూ నిర్వాసితులకు కావచ్చు ఉద్యోగ ఉపాధి అవకాశాలు 80% కల్పించాలని కూడా డిమాండ్ చేస్తూ ఈ ధర్నా వేదిక నుంచి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము అప్పీల్ చేయడం జరిగింది. మరొక అంశం, రాష్ట్ర పునర్విభజన చట్టంలో చెప్పినట్టుగానే తెలంగాణలో ఉన్నటువంటి సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వేను, ఎస్సీసీఆర్ తో ఉన్నటువంటి రైల్వే డివిజన్ ను ఆంధ్ర ప్రాంతానికి కూడా న్యాయం చేయాలన్నటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం సౌత్ కోస్టల్ రైల్వే అనే ఎస్ఓఆర్ పేరుతోనే గత ఏప్రిల్ నుంచి అక్కడ విభజించారు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మా తెలంగాణ రైల్వే ఉద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పటికీ మీ విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి గాలాలో ఆ రైల్వే క్లూ కేంద్రం ఉండడం వల్ల మా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి రైల్వే ఉద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు. వరంగల్ సెంట్రలైజ్డ్ కేంద్రంగా రైల్వే క్లూను ఏర్పాటు చేయాలని చెప్పి, క్లూ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మరొక డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా కేంద్రం కూడా వెంటనే రైల్వే డివిజన్ గా కాజిపేటను ప్రకటించాలని చెప్పేసి కూడా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు పట్ల వివక్షత చూపిస్తున్న తెలంగాణ ఎంపీల వైఖరి, కాజిపేట డివిజన్ ఏర్పాటు పట్ల సానుకూలంగా లేని తెలంగాణ ఎంపీల వైఖరి, బీజేపీ కాంగ్రెస్ ఎంపీల వైఖరి, సిగ్గు బీజేపీ కాంగ్రెస్ తెలంగాణ ఎంపీల నిర్లక్ష్య వైఖరి, సిగ్గు బీజేపీ కాంగ్రెస్ తెలంగాణ ఎంపీల నిర్లక్ష్య వైఖరి. జై తెలంగాణ, జై తెలంగాణ. రైల్వే డివిజన్ లేకే లేంగే, లడ్కే లేంగే, లడ్కే లేంగే. రైల్వే డివిజన్ తెలంగాణ, జై తెలంగాణ. జై से बोलो, पेट से बोलो. జై తెలంగాణ. కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు పట్ల వివక్షత చూపిస్తున్న తెలంగాణ ఎంపీల వైఖరి, కాజిపేట డివిజన్ ఏర్పాటు పట్ల సానుకూలంగా లేని తెలంగాణ ఎంపీల వైఖరి, బీజేపీ కాంగ్రెస్ ఎంపీల వైఖరి, సిగ్గు బీజేపీ కాంగ్రెస్ తెలంగాణ ఎంపీల నిర్లక్ష్య వైఖరి, సిగ్గు బీజేపీ కాంగ్రెస్ తెలంగాణ ఎంపీల నిర్లక్ష్య వైఖరి. జై తెలంగాణ, జై తెలంగాణ.